నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। వేసవిలో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు। పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా త్రాగునీరు అందేలా పెండింగ్ లో ఉన్న త్రాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలని అన్నారు। వీటికి సంబంధించి చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు అందజేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలి అన్నారు। ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక నీటి ఎద్దడి పరిస్థితులు లేకపోయినప్పటికీ ఈ వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి అవసరాలకు సరిపడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు తెలిపారు। పెదపుల్లేరు గ్రామంలో శ్రీ సత్యమ్మ అమ్మవారి 60వ వార్షిక జాతర మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి। ఆలయ కమిటీ అధ్యక్షుడు కలిదిండి రామకృష్ణంరాజు అధ్యక్షతన ఆలయ కమిటీ ప్రతినిధులు తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు। ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు। అమ్మవారికి కలిదిండి నరసింహరాజు, శ్రీమతి వెంకట నాగసరిత, వారి కుమార్తె అల్లుడు కునాదిరాజు వెంకటకృష్ణంరాజు, శ్రీమతి సాయి హష్ట దంపతుల హార్దిక సహకారంతో ప్రత్యేక అలంకరణ చేశారు। కలశ స్థాపన అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేశారు। మేళతాళాలు, గరగల నృత్యాలు, విచిత్ర వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు, కొలువు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి। కలిదిండి వెంకట విష్ణురాజు అమ్మవారి యొక్క నూతన భక్తి గీతాల క్యాసెట్ ను ప్రారంభించారు। కలిదిండి సత్యనారాయణరాజు, నడింపల్లి సుబ్బరాజు, రుద్రరాజు, సత్య శ్రీనివాసరాజు, కలిదిండి వెంకట సత్యకృష్ణంరాజు, నల్లపరాజు, సాయి సతీష్ రాజు సహకారంతో మిరుమిట్లు గొలిపే రీతిలో బాణాసంచా కాల్చారు। ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, కలిదిండి రామకృష్ణంరాజు, కలిదిండి మురళీకృష్ణంరాజు తదితరులు పర్యవేక్షించారు। గ్రామ పెద్దలు అందరికీ ఈరోజు అమ్మవారి యొక్క సంతోషంగా కూడా నమస్కారం। ఈ కార్యక్రమం జరగడం, వాళ్ళ అమ్మాయి అడుగు పెట్టడం పొద్దున్నే చూస్తున్నాం, చాలా బాగుంది। మా తాతగారు దేవి రాజగారి తల్లిది ఎక్కడ చదువుకున్నారు, ఆయనకి డబ్బులు వాళ్ళ విషయం। నేను చిన్నప్పుడు మా తాతగారితో జరిగించేయడం, తర్వాత నాకు మంచి స్నేహితుడు లక్ష్మణ్ వైజాగ్ ఉంటాను, ఆయన ఇంకా రోజు చాలా సంతోషంగా ఉంది, చాలా థ్యాంక్స్, చాలా ఘనంగా జరిగింది। సమస్యగా ఉంటారు, ఈ రోజులో ఉండడం చాలా అరుదైన విషయం। గ్రామస్తులందరినీ కూడా శుభాకాంక్షలు పెట్టారు। ఈ సందర్భంలో మీ అందరికీ మా కుటుంబాల్లో కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాద పొలంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష అర్చనలు చేశారు। ఆలయ ప్రధాన నిర్వాహకుడు పులవర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తులసి దళాల అర్చన తదితర పూజా కార్యక్రమాలు జరిపారు। ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఆలయ కమిటీ చైర్మన్ పులవర్తి గిరిజ, పూర్ణిమ, మలకపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు। వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు। మార్చి 10న స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ గిరిజ తెలిపారు।
అంతర్వేది భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్యతేజ ఆధ్వర్యంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిలి డిగ్రీ కళాశాలలో లియో క్లబ్, లయన్స్ క్లబ్ సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల పాలకవర్గ కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు ఒకరు రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చునని అన్నారు. విద్యార్థులు రక్తదానం చేశారు. ప్రిన్సిపల్ పి రామ్ శర్మ, క్లబ్ సభ్యులు దాసం బాబ్జీ, యాతం రాంబాబు, డివి రమణమూర్తి, సాయిరాం మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బ్రోమోడైలిన్ ఎర్రమందును పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి టికే రాజేష్ తెలిపారు. అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద రైతుల సమక్షంలో నూకలు, నూనెతో పాటు బ్రోమోడైలిన్ మందును కలిపి రైతులందరికీ పొట్లాల రూపంలో అందించారు. రైతులందరూ ఈ పొట్లాలను వారి పొలాలలో గుర్తించబడిన ఎలుక కన్నాల వద్ద ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజేష్ తో పాటు ఏఈఓ శివశేఖర్, ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్లుగీత కులాలకు రిజర్వ్ చేసిన 5 మద్యం షాపులకు ఇప్పటి వరకు 100 దరఖాస్తులు వచ్చినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. తణుకు పట్టణమునకు 17 అప్లికేషన్లు, తణుకు రూరల్ మండలమునకు 28 అప్లికేషన్లు, ఇరగవరం మండలమునకు 30 అప్లికేషన్లు, పెనుగొండ మండలమునకు 9 అప్లికేషన్లు, పెనుమంట్ర మండలమునకు 16 అప్లికేషన్లు ఇప్పటి వరకు దాఖలు చేయబడ్డాయి. అప్లికేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి తేదీ సాయంత్రం 5 గంటలు. ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు ఈ లోపులోనే స్థానిక తణుకు ఎక్సైజ్ స్టేషన్ కి చేసుకోవాలని కోరారు. భీష్మ ఏకాదశి మహోత్సవంలో భాగంగా తణుకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది చెరువు పందిర్లు వేసి విద్యుత్ దీపాల వెలుగులు అమర్చారు. పాత ఊరు శ్రీరామ సిట్టిబల్జ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి 2:30 గంటలకు కలగల వెంకటకృష్ణ దంపతులచే స్వామివారి కళ్యాణ ఘట్టం దేదీప్యమానంగా జరిపించారు. గ్రామోత్సవంలో భాగంగా బ్యాండ్ మేళాలు, ఆర్కెస్ట్రా, సన్నాయి మేళం, రాముడోలు మేళం, తీన్మార్ డప్పులు, బాణాసంచా కాల్పులు అలరించాయి. శనివారం ఆలయ ప్రాంతంలో ఉదయం 10:30 గంటలకు భారీ అన్న సమారాధన, మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథోత్సవంతో పాటు 9 నుంచి 11వ తేదీ వరకు స్వామి మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 12వ తేదీన రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులచే శ్రీ పుష్ప యాగోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
బడ్జెట్ పేద ప్రజలకు వ్యతిరేకంగాను కార్పొరేట్లకు అనుకూలంగాను ఉన్నదని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ విమర్శించారు. శనివారం తణుకు బ్యాంక్ కాలనీలోని సిఐటియు ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులు దగ్ధం చేసి నిరసన ధర్నా చేశారు. పేదలపై భారాలు వేసే బడ్జెట్ ను వ్యతిరేకించండి, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, సంక్షేమ పథకాలకు నిధులు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగానే ఉన్నదని అన్నారు. పేదలను కొట్టి గెద్దలకు పెట్టే విధంగా బడ్జెట్ ఉండడం బాధాకరం అన్నారు. దేశంలో ఎన్నో ఏళ్ల నుండి పోరాడుతున్న శక్తులు అడుగుతున్న మార్పులు నేటికి అమలు చేయలేదని అన్నారు. పట్టణాలలో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని అన్నారు. స్కిల్ వర్కర్స్ కి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం చేయడం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గార్ల రంగారావు, గుప్పల గోపి, శ్రీనివాస్, మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ పేదల మీద, దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మీద, రైతాంగం మీద తీవ్రమైనటువంటి భారాలను మోపేటువంటి బడ్జెట్గా ఉన్నది. ఎవరైతే ఇవాళ కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగాను వాళ్ళకేమో రాయితీలు ఇచ్చే బడ్జెట్గా ఉన్నది. ఈ బడ్జెట్ని మేము వాళ్ళ సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ దేశంలో పెద్ద ఎత్తున అనేక సంవత్సరాలుగా ఇవాళ కార్మిక వర్గం ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. ఈ రోజుకి కూడా ఇవాళ 26,000 రూపాయలు ఇస్తామని మాత్రం ఎక్కడ మోడీ ప్రభుత్వం చెప్పినటువంటి దాఖలాలు లేవు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువులు, కరెంటు ధరలు, జీఎస్టీ పేరుతో విపరీతంగా ఇవాళ ప్రజల మీద భారాలను మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండో పక్కన ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున వాళ్ళు కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని కానీ, మద్దతు ధర ఇస్తామని కానీ ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వం ఈ రోజు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఏదైతే ఇవాళ కార్మిక వర్గం ఎన్నో ఏళ్లగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని ఇవాళ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చారు. కార్మికులను బానిసలుగా చేయడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకి ఉన్నటువంటి 8 గంటల పని గంటలని తీసేసి ఇవాళ 12 గంటలు, 15 గంటలు కూడా పని చేయించుకునేటువంటి పద్ధతుల్లో ఇవాళ కార్మిక చట్టాలను మార్పులు చేశారు. కార్మిక వర్గానికి సంబంధించి ఉన్నటువంటి యావత్ హక్కులు యూనియన్ పెట్టుకునే దగ్గర నుంచి, కనీస వేతనాలు ఇచ్చేటువంటి దగ్గర నుంచి అన్ని రకాల హక్కుల్ని కూడా ఇవాళ తొలగించినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఈ బడ్జెట్లో ఎలాంటిది కూడా ఇవాళ కార్మిక వర్గానికి కానీ, రైతానికి కానీ, ప్రజానికానికి కానీ ఎవరికి కూడా ఏం చేసినటువంటిది లేదు. ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని, భారతీయ జనతా పార్టీ గెలుపు ప్రజా విజయమని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయంపై శ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిపోతోందని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయని అన్నారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని, ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, వారసత్వ జైలు పార్టీలకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారని తెలిపారు. కుల మత వర్గాలకు అతీతంగా ప్రజలంతా బీజేపీపై తిరుగులేని విశ్వాసం ఉంచారని అన్నారు. ఢిల్లీ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.